హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టియోపై స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు రోజు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ప్రపంచ సినీ చరిత్రలో అవతార్ ఓ సంచలనం. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టికి నిదర్శనం ఈ మూవీ. పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతిని కళ్ళకు కట్టే విజువల్స్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దారు డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను తిరగరాసింది. వందల కోట్లు సాధించి మరెన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో విడుదలై అప్పటి వరకు ఉన్న టైటానిక్ రికార్డులను చెరిపేసింది. ప్రపంచంలోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. అవతార్ సినిమాకు వచ్చిన విశేష స్పందనతో ఆ తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్ ను విడుదల చేశారు జేమ్స్ కెమెరూన్. ఈ చిత్రం కూడా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైంది. ఈ సీక్వెల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూలు సాధించింది. అండర్ వాటర్ సీక్వెన్సులు అద్భుతంగా తెరకెక్కించారు. దీంతో ఈ మూడో భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అవతార్ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రానున్నట్లు ఇప్పటికే కెమెరూన్ ప్రకటించారు. గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించారు జేమ్స్ కెమెరూన్. అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో రానున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ కెమెరూన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈసారి మేము పాత్రపై ఎక్కువ దృష్టి పెడతాము. మంచి స్టోరీతో పాటు భారీ విజువల్స్ తో అలరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీ అంచనాలకు మించిన లైవ్ యాక్షన్ ని ఈ మూడో భాగంలో చూస్తారు. మరో కొత్త ప్రపంచంతో పాటు భిన్నమైన స్టోరీ, అలాగే విభిన్నమైన క్యారెక్టర్లు ఇందులో కనిపిస్తాయని ఆయన అన్నారు. అవతార్ ది వే ఆఫ్ వాటర్ లో కనిపించిన కేట్ విన్స్లెట్ రోల్ ఈ మూడో పార్ట్ లో మరింత పొడిగించాము. అందుకోసం ఆమె ఎంతో శ్రమిస్తోంది అని జేమ్స్ కెమెరూన్ చెప్పారు. దీంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మూవీ లవర్స్ తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2029లో అవతార్ 4, అలాగే చివరిగా రానున్న అవతార్ 5 2031 డిసెంబర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. దీని గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు ఎవరైనా అవతార్ మూవీ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ లో అవతార్ అని పోస్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.